హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క 5 డీఏలు క్లియర్ జీతాల పెంపు ఎంత అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం డిఆర్ఎస్ అలవెన్స్. సో దీనిని తెలుగులో కరువు భత్యం అని అంటాము. సో నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే ఒక అదనపు ఆర్థిక ఊరట ఇది. తెలంగాణ రివైజ్డ్ పే స్కేల్స్ ఆర్‌పీఎస్ 2020 ప్రకారంగా ఈ యొక్క డీఏ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? భవిష్యత్తులో వచ్చే మార్పులు ఉద్యోగుల జేబులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని మనం చాలా లోతుగా విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక ఉద్యోగి తన జీతం పెరగడం అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు. అది వారి కుటుంబ జీవన ప్రమాణాలను నిర్ణయించేటటువంటి కీలకమైన అంశము. అందుకే ఈ యొక్క డేటా ఆధారిత విశ్లేషణ ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదిగా అయితే మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో ఒకటే పెద్ద చర్చ నడుస్తుందండి. అదేమిటంటే గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ వాయిదాలన్నీ కూడా ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తే వచ్చే మార్పు ఎలా ఉంటుంది? సో, ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదండి. దీని వెనుక లక్షలాది కుటుంబాల ఆర్థిక ప్రణాళికలైతే దాగి ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల నెలవారీ బడ్జెట్‌లో వచ్చేటటువంటి మార్పులు సామాన్య ఉద్యోగికి గొప్ప భరోసాని కూడా ఇస్తాయి. సో, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం జూలై 2023 నాటికి రావాల్సిన బకాయిలన్నీ జనవరి 2026లో విడుదల చేస్తూ జీవో నంబర్ 2ను జారీ చేసింది. దీని ద్వారా 3.64% డీఏను పెంచడం అయితే జరిగింది. ఈ యొక్క అడుగు చాలా కీలకమైనది. ఎందుకంటే ఇది తదుపరి పెండింగ్ డీఏల విడుదలకు ఒక పునాదిలా పనిచేస్తుంది. ఈ యొక్క 3.64% పెంపు తర్వాత ప్రస్తుతం అధికారికంగా అందుతున్నటువంటి మొత్తం 33.67%కి చేకూరుతుంది. అంటే ఒక ఉద్యోగి తన బేసిక్ పేలో 33.67% అదనంగా డీఏ రూపంలో అయితే పొందుతున్నారనమాట. అయితే అసలైన లెక్క ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 33.67% అనేది కేవలం జూలై 2023 వరకు జరిగినటువంటి క్లియరెన్స్ మాత్రమే. కానీ వాస్తవానికి ఇంకా 5 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి ప్రభుత్వం వద్ద. మరి అవేంటంటే జనవరి 2024 జనవరి, జూలై, 2025 జనవరి, జూలై, అలాగే 2026 జనవరి. ఈ 5 వాయిదాలు గనుక కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వరుసగా విడుదల అయితే ఆ మార్పు ఊహించని విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ ఈ బకాయిలన్నీ ఒకేసారి క్లియర్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి 33.67% అనే డీఏ గ్రాఫ్ అమాంతం పైకి ఎగబాకి దాదాపు 52%కి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా 50-53% మధ్య ఎక్కడో ఒక చోట స్థిరపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేసే ఒక భారీ పరిణామం. మరిప్పుడు మనం 33.67% మరియు అంచనా వేస్తున్న 52% మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనిస్తే మనకు 18.33%గా అయితే ఉంది. మరి 18.33% పెంపనేది ప్రతి ఉద్యోగి జీవితంలో భారీ మార్పును తీసుకొస్తుంది. ఉదాహరణకు బేసిక్ పే ఆధారంగా ఈ పెరుగుదల ఎలా ఉంటుందో కొన్ని లెక్కల ద్వారా చూద్దాము. ఉదాహరణకు రూ. 27,000 కనీస వేతనం ఉన్నటువంటి ఉద్యోగికి ప్రస్తుతం రూ. 9,091 మాత్రమే అందగా, అదే కొత్త లెక్కల ప్రకారంగా ఈ 5 డీఏలను ప్రకటిస్తే అతనికి డీఏ రూపంలోనే రూ. 14,040 వరకు అందుతుంది. అంటే వారి అకౌంట్‌లో నెలకు 4,000 దగ్గర దగ్గర రూ. 5,000 అయితే అదనంగా జమ అవుతాయి. 27,000 బేసిక్ పే వరకే. ఇది మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ ఖర్చులకు, పిల్లల ఫీజులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రూ. 37,000 బేసిక్ పే ఉన్న వారికైతే ప్రస్తుతం వస్తున్నటువంటి రూ. 12,458 కాస్త రూ. 19,240 అవుతుంది. అంటే రూ. 6,782 అయితే అదనంగా లాభం కలుగుతుంది. అదే బేసిక్ పే అనేది రూ. 55,000గా ఉన్న వారి విషయంలో ఇక్కడ పెంపు మరింత స్పష్టంగా అయితే కనిపిస్తుంది. వారి డీఏ అనేది రూ. 18,519 నుంచి రూ. 28,600 వరకు, అంటే దాదాపు రూ. 10,000 పైనే పెంపు అయితే కనిపిస్తుంది. మరి ఒకేసారి జీతంలో రూ. 10,000 పెరుగుదల అంటే అది ఆ కుటుంబం యొక్క పొదుపు సామర్థ్యాన్ని, జీవన శైలిని మెరుగుపరుస్తుంది.
ఇంకా రూ. 60,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ రూ. 11,000 వరకు అదనంగా అయితే రావటం జరుగుతుంది. ఇదంతా ఒకవైపు సానుకూల అంశం అయితే దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలను కూడా మనము అర్థం చేసుకోవాలి. పైన పేర్కొన్న సంఖ్యలన్నీ కేవలం స్థూల అంచనాలు మాత్రమే. వాస్తవానికి చేతికొచ్చే జీతంలో కొన్ని కోతలైతే ఉంటాయి. సీపీఎస్ కింద 10% కోత ఉంటుంది. అలాగే జెడ్పీపీఎఫ్ లేదా జీపీఎఫ్ వంటి విరాళాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పోగా మిగిలిన మొత్తమే ఉద్యోగి చేతికైతే వస్తుంది. ఏదేమైనా ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను విడుదల చేస్తే విడుదల అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దగలదు అనటంలో సందేహం లేదు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వం అయితే 5 డీఏలు ప్రకటించాల్సి ఉంది. అలాగే వాటి తాలూకా అరియర్స్. అలాగే గతంలో డీఏలు ప్రకటించి పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్స్ కూడా రావాల్సి ఉందన్నమాట. వీటిపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.